ప్రియమైనటువంటి వారలరా, మరి చదవబడినటువంటి వాక్య భాగము అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం నుండి 13వ వచనం వరకున్న భాగాన్ని గమనించినప్పుడు పౌలు గారు చాలా స్పష్టంగా మరి సమాజమును 2 భాగాలుగా చూపిస్తున్నట్టుగా మనం చూస్తాం. వెలుపల ఉన్నవారు, లోపల ఉన్నవారు. వెలుపల ఉన్నవారు ఎవరు? లోకములో మరి ఎటువంటి క్యారెక్టరిస్టిక్స్ కలిగినటువంటి వారు ఉన్నారో వారి గురించి నేను మీతో మాట్లాడటం లేదు అంటున్నాడు. అంటే అటువంటి వారి మధ్య మనం నివాసం చేయాలి. అటువంటి వారి మధ్య మనము ఈ లోకములో మన ప్రాణం ఉన్నంత కాలం కూడా మనము సహవాసములో, యాత్రలో మనము కొనసాగుతూ ఉంటాం. కానీ ప్రత్యేకంగా ఒక గుంపును గురించి, ఒక సమాజమును గురించి పౌలు గారు చాలా స్పష్టంగా దేవుని యొక్క ఉద్దేశాన్ని మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఆ ఉద్దేశము మనకి నాడు మనకెంతో మేలుకరంగా ఉంటుంది. దేవుని యొక్క మాటలు మనల్ని ఉజ్జీవింపజేస్తాయి. దేవుని యొక్క మాటలు మనల్ని శక్తిమంతులుగా చేస్తాయి. సమాజంలో మనము నిలబడడానికి దేవుని యొక్క వాక్యం మనకు ఆధారము. కాబట్టి ఇక్కడ గమనించినప్పుడు ప్రత్యేకంగా మనము 11వ వచనంలో ఇక్కడ చాలా స్పష్టంగా సంబోధిస్తూ ఒక మాట తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని అంటున్నాడంటే, సహోదరుడు అనబడిన వాడు. సహోదరుడు ఎవరు? క్రీస్తు యేసు రక్తంలో కడగబడి సంఘంలో చేర్చబడి సహవాసములో ఉండేవాడిని సహోదరుడు అంటాం. ఎందుకంటే దానికి 11వ వచనం నుండి కిందకు వచ్చినప్పుడు ఆఖరి వచనంలో ఆ యొక్క చాలా క్లారిటీగా దాని గురించి చెప్తాడు. మరి ఈ సహోదరుడు అనబడినటువంటి వ్యక్తికి అతను ఎక్కడో ఉండడు, సంఘంలోనే ఉంటాడు, క్రైస్తవుడుగానే ఉంటాడు. కానీ క్రీస్తు యేసు కోరుకున్న రీతిగా వాని బ్రతుకుండదు. అన్ని విషయాల్లో సంఘములో ఉంటాడు, కానీ అతడు క్రీస్తుకి చాలా దూరంగా బ్రతుకుతూ ఉంటాడు. అటువంటి వాని విషయంలో ఒక విశ్వాసి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తా ఉన్నాడు. మనము ఈ లోకంలో మనం ఎలా ఉండాలో ఈ వచనాన్ని మనం ధ్యానం చేసినప్పుడు మన జీవితాన్ని మనం ఎంత జాగ్రత్తగా కట్టుకోవాలో పౌలు భక్తుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ గమనించినప్పుడు సహోదరుడైన వాడు అని పిలువబడినటువంటి వాడు సంఘంలో మనతో ఉన్నప్పుడు వాడు నిజ క్రైస్తవుడుగా జీవించకుండా కొన్ని లక్షణాలు కలిగి ఉంటాడు. మనం కానీ గమనించినప్పుడు ఇక్కడ 8 విషయాలు చెప్పారు. అక్కడ 8 విషయాలు అందరిలో ఉంటాయి అని కాదు. అటువంటి స్వభావం కలిగినటువంటి వాడు, సహోదరుడుగా పిలువబడుతున్నటువంటి వాడు, క్రైస్తవుడుగా నేటి సమాజంలో మనం చెప్పుకోవటానికి క్రైస్తవుడుగా పిలువబడుతూ సంఘంలో ఉంటూ సహవాసంలో ఉంటూ ఇటువంటి క్యారెక్టరిస్టిక్స్ కలిగినటువంటి వానికి నువ్వు దూరంగా ఉండాలి అంటాడు. ఒకవేళ నువ్వు వానికి దూరముగా ఉండకుండా వానితో సహవాసం చేస్తూ వానితో ఏకీభవించి నువ్వు కానీ నీ జీవితాన్ని కొనసాగిస్తే నువ్వు ప్రమాదంలో ఉన్నావు. ఖచ్చితంగా నువ్వు ప్రమాదంలో ఉన్నావు అని వాక్యం తెలియజేస్తుంది. ఈ సహోదరుడు అన్నటువంటి వాడు మరి ఎటువంటి లక్షణాలు కలిగినటువంటి వానికి నిన్ను దూరంగా ఉండమని పౌలు గారు చాలా స్పష్టంగా 8 విషయాలు ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అతడు జారుడు కానీ, లోభి కానీ, విగ్రహారధికుడు కానీ, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకునేవాడు కానీ, అట్టి వానితో సాంగత్యం చేయకూడదు, భుజింపును కూడా. ఇటువంటి 6 లక్షణాలు కలిగినటువంటి వాటితో సాంగత్యం చేయకూడదు. 7వది, వాటితో కలిసి నువ్వు భోజనం కూడా చేయకూడదు. ఒకవేళ మనము అలా వాక్యాన్ని విస్మరించి మనము కానీ సహవాసం చేసామనుకోండి, సాంగత్యం చేసామనుకోండి, మనకి ఏం జరుగుతుంది? చాలా నష్టం జరుగుతుంది. మనకు శ్రమలు ఉంటాయి, మనకు బాధలు ఉంటాయి, మనకు తెలియని రీతిగా అనేకమైనటువంటి విషయాల్లో మనము శ్రమ పడుతూనే ఉంటాం.
కాబట్టి మన సహవాసము ఎలా ఉండాలో ఈ మాట ద్వారా పౌలు గారు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. కాబట్టి మన జీవితాల్లో ఇటువంటి వారికి దూరముగా ఉండమని ఈ రాత్రికాల సమయంలో మనల్ని వాక్యం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. మరి ఇటువంటి సహవాసం కలిగితే మనకు కలిగేటువంటి నష్టాలు ఎంతో కూడా ఒక దృష్టాంతాన్ని నీ మధ్యకు తీసుకొని వచ్చి నేను స్పష్టంగా వాక్యాన్ని తేటగా విశదపరచాలని నేను తలుస్తూ ఉన్నాను. కానీ మనం గమనించినప్పుడు మనం కానీ ఈ యొక్క 2 రకాల మనుషులు ఇక్కడ, నిజమైన సహోదరుడు, వేషధార కలిగినటువంటి సహోదరుడు. 2 భాగాలు. నిజమైన సహోదరుడు వేషధారితో ఎలా ఉండకూడదు, అది ఇక్కడ పౌలు గారు మనతో ఈ రాత్రికాల సమయం వాక్యం ద్వారా హెచ్చరిస్తుంది. మనం గమనించినప్పుడు చరిత్రలో ఇటువంటి సహవాసం చేసి ఏ విధంగా వారు జీవితంలో నష్టపోయారో మనం తెలుసుకోగలిగితే అలా ఉండకూడదని మనం కూడా ఒక నిర్ణయం తీసుకోవడానికి అవకాశము ఉంటుంది. మనం కానీ పాత నిబంధన గ్రంథంలో మనం కానీ వెళ్ళినట్లయితే మనకి 2 వ్యక్తుల్ని మనం ఈ రాత్రికాల సమయంలో వారి జీవితాలను పరిశీలిద్దాం. మనం కానీ గమనించినప్పుడు ఇశ్రాయేలుకి ప్రజలు కోరుకున్నప్పుడు దేవుడు అనుమతినిచ్చి రాజులను ఇస్తాడు. మరి సౌలు తర్వాత 40 సంవత్సరములు, దావీదు 40 సంవత్సరములు, ఆ తర్వాత సొలొమోను మహారాజు 40 సంవత్సరాలు, 120 సంవత్సరముల తర్వాత ఇశ్రాయేల్ రాజ్యం 2గా చీలిపోతుంది. దక్షిణ రాజ్యం, ఉత్తర రాజ్యంగా. దక్షిణ రాజ్యము యూదా కింద వెళ్ళిపోతే ఉత్తర రాజ్యము ఇశ్రాయేలీలుగా పరిగణింపబడతారు. ఈ యొక్క యూదా రాజ్యాన్ని 20 మంది రాజులు పరిపాలిస్తారు చరిత్రలో. ఇశ్రాయేల్ రాజు 19 మంది రాజులు పరిపాలన చేస్తారు. ఈ రాజుల్లో నుంచి నేను 2 వ్యక్తుల్ని మీ మధ్యకి తీసుకొని వస్తూ ఉన్నాను. యూదా రాజులైనటువంటి మరి 4వ రాజు, యూదా అంటే రాజ్యము 2గా విడిపోయిన తర్వాత యూదా రాజ్యంలో 4వ రాజు ఉన్నటువంటి యెహోషాపాతు. అదే కాలంలో ఇశ్రాయేలీలకి 7వ రాజుగా ఉన్నటువంటి మరి ఆహాబును గురించినటువంటి చరిత్ర. ఈ 2 చరిత్రలు కానీ మనం క్రోడీకరించుకుంటే సహోదరుడు అనబడేవాడు, నిజమైన సహోదరుడు, వేషధారైన సహోదరుడు, వారి జీవితాలు మన ముందుకు స్పష్టంగా మరి వాక్యం ద్వారా తెలుసుకోగలుగుతాం. యెహోషాపాతును గమనించినప్పుడు తన రాజ్య పరిపాలనకు వచ్చినప్పుడు యెహోషాపాతు గురించినటువంటి ఒక మాట ఏంటంటే దేవుని భయమును ఎరిగినటువంటి రాజుగా మరి మనం చూస్తాం. ఆయన రాజ్య పరిపాలన చేయడానికి వచ్చినప్పుడు అనేకమైనటువంటి సుగుణములతో ఉంటాడు. కానీ గమనించినప్పుడు మొట్టమొదటిగా ఆయన రాజ్య పరిపాలన చేయడానికి వచ్చినప్పుడు మనం కానీ దినవృత్తాంతంలో 2వ గ్రంథము 17, 18, 19, 20 వచనాల్లో నుంచి కొన్ని మాటలు మాత్రమే నేను తీసుకొని మీ మధ్య నేను చూపించాలనుకుంటున్నాను. చూడండి, దినవృత్తాంతంలో 2వ గ్రంథము 17వ అధ్యాయంలో గమనించినప్పుడు చాలా స్పష్టంగా యెహోషాపాతు రాజుగా మరి దేవుడు ఏర్పాటు చేసుకున్న తర్వాత అతను చేస్తున్నటువంటి పనులు మనం కానీ గమనించినప్పుడు మొట్టమొదటి వచనంలో కానీ గమనించినట్లయితే చూడండి, చాలా స్పష్టంగా ఇంట్రడక్షన్ ఉంటుంది. ఆసా కుమారుడు యెహోషాపాతు, అతని కుమారుడైన యెహోషాపాతు రాజై ఇశ్రాయేలు తన మీదకి రాకుండా తన రాజ్యమును బలపరుచుకొనెను అని ఉంటుంది. మొట్టమొదటిగా ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే తన రాజ్యాన్ని బలపరుచుకున్నాడు. మన రాజ్యాన్ని మనందరం కూడా మన జీవితాలలో ఒక రాజ్యం అంటే అది ఒక కుటుంబం అయి ఉండొచ్చు ఇప్పుడు, లేదా ఆ రాజ్యము ఒక సంఘం అయి ఉండొచ్చు. ఒకవేళ నువ్వు కుటుంబ యజమానిగా పెడితే అది దానిలో నుంచి వర్తమానం మనం తీసుకోవాలి, కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలని. సంఘ నాయకుడిగా నువ్వు ఉంటే సంఘాన్ని నువ్వు ఎలా కాపాడుకోవాలో దాని నుంచి నువ్వు పాఠం నేర్చుకోవాలి. ఇక్కడ మొట్టమొదటిగా ఆయన రాజ్యంలో ఏం చేశాడంటే తన రాజ్యాన్ని బలపరుచుకున్నాడు. తన తండ్రి ఎఫ్రాయిములో సంపాదించిన పట్టణాల్లో మొట్టమొదటిగా ప్రహరీ గోడలు కట్టించాడు. ఆ ప్రహరీ గోడలను కట్టించి అక్కడ తన సైన్యాన్ని పెట్టి వేగులు వారుగా పెడతాడు. అంటే మన కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో నువ్వు ఖచ్చితంగా ఒక విజిలెంట్గా ఉండాలి. నువ్వు స్పృహ కలిగినటువంటి వానిగా, వివేచన కలిగినటువంటి వానిగా, ఏమి జరుగుతుంది
అనేది నువ్వు గమనించలేనటువంటి వ్యక్తిగా ఉంటే నువ్వు సరి అయినటువంటి జీవితం నీకు లేనట్టే. కాబట్టి మనము చాలా విజిలెంట్గా ఉండాలి. దేవుడు మనకు ఊపిరినిచ్చింది, జీవితాన్ని ఇచ్చింది. దేవుడు మనల్ని ఈ లోకంలో సరిగా మనం నిలబడటానికి వివేచననిచ్చింది. ఎందుకంటే నువ్వు బాగా పరిపాలన చేయాలి, నీ కుటుంబాన్ని నువ్వు పరిపాలన చేయాలి, నీ సంఘంలో నాయకుడు ఉంటే సంఘాన్ని సరిగా కాయాలి. కాబట్టి రెండవదిగా ఆయన ఆ యొక్క పట్టణపు గౌనుల వద్ద ఆ యొక్క ప్రహరీ గోడల మధ్య ఏమని సైన్యాన్ని పెట్టి వేగురు చూస్తూ ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. మూడవదిగా మనం గమనించినప్పుడు మరి చూడండి, ఆయన గురించి ఒక గొప్ప స్టేట్మెంట్. ఎంత గొప్ప స్టేట్మెంట్ అంటే చూడండి, అతని గురించి ఈ మాట ద్వారా తనకు ఉన్నటువంటి క్యారెక్టర్ని మనం అర్థం చేసుకోగలుగుతాము. 4వ వచనంలో, బయలు దేవతలను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. ఎలా కంపేర్ చేస్తున్నాడు చూడండి. ఇశ్రాయేలీయులు లాగా, ఇశ్రాయేల్ రాజుల్లాగా లేడు ఇతను. దేవునికి తన తండ్రి అలా దగ్గరగా నడిచాడు, అలాగ దగ్గరగా దేవునితో సన్నిహితమైన సంబంధాన్ని కలిగి మరి అటువంటి జీవితాన్ని దూరంగా ఉంటూ తాను ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తాం. ఇంకా కిందకు వస్తే మరి ఇటువంటి స్టెప్స్ తీసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు అతనికి తోడుగా ఉండెను. ప్రత్యేకమైనటువంటి రీతిలో జీవితాన్ని తన పరిపాలనకు సాగిస్తున్నప్పుడు దేవుడు అతనికి సహాయకుడుగా ఉండెనని చూస్తాం. దేవుడు అతని సహాయకుడుగా ఉండి అతన్ని బలపరిచను. అతని ఎక్కడికి పోయినా కూడా జయమే. అనేకుల రాజ్యాలు కూడా సంపాదించుకుంటాడు, పట్టణాలను కూడా. ఇక్కడ ఒక మాట రాస్తారు, జనులందరూ అతనికి పన్ను కట్టుచుండ్రి అని అంటూ కిందకు కానీ వస్తే చాలా మనం కానీ ముందుకు వెళ్ళిపోతే ఫిలిస్తీన్లు కూడా యెహోషాపాతుకు పన్ను ఇచ్చుచుండ్రి అని ఉంటుంది. అంటే ఇతర దేశస్థులు కూడా, అంత మాత్రమే కాదు, అరేబియులు 7,700 గొర్రెలను 7,700 గొర్రె పోతులను ఆయనకి కానుకలుగా ఇచ్చుచూ ఉండిరి అని కింద ఉంటుంది. అంటే చుట్టుపక్కల ప్రదేశాలు ఉన్నటువంటి రాజ్యాలన్నీ కూడా ఆయనకు పన్నులు కడుతున్నారు, ఆయనకి బహుమానాలు ఇస్తున్నారు. ఎందుకు తెలుసా? యెహోవా భయము వారందరికీ కూడా కలిగినందున అతని మీద యుద్ధానికి పోవటానికి తెగించల. ఆయనతో సంధి చేసుకుంటున్నారు, ఆయన మన మీదకు రాకుండా చూసుకుంటున్నారు. అంతగా దేవుడు ఆయన బలపరిచాడు, అంతగా దేవుడు ఆయన్ని స్థిరపరిచాడు. ఇంత గొప్ప బలమును, ఇంత గొప్ప ఆధిక్యతను యెహోషాపాతుకి ఇచ్చిన మనం చూస్తూ ఉంటే ఇక్కడ మనము చాలా విచారకరమైన సంగతి అంటే, ఈ ఇంత గొప్ప దేవుణ్ణి ఆశ్రయించి దేవుని సహాయంతో గొప్ప రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి ఈ యెహోషాపాతు అతడు బహుగా చాలా ఆ మాట ఎంత బాగుంటుందంటే చూడండి, 18వ అధ్యాయం 1వ వచనంలో, తనకు ఐశ్వర్యమును ఘనతయు కలిగినట్లుగా మనం చోట్ల ఐశ్వర్యమును ఘనతను అధికముగా కలిగినందున. ఎంత మాట! దేవుడు ఎంతగా హెచ్చించాడు. ఎప్పుడైతే తను లోబడ్డాడో, ఎప్పుడైతే తను దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చాడో. ఎందుకు ఆ మాట అంటానంటే 17వ అధ్యాయంలో ఇంకొక పని కూడా చేస్తాడు ఆయన. ఏం చేస్తాడంటే, రాజుగా స్థిరపడిన తర్వాత కొంతమందిని ఏర్పాటు చేసి ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ప్రజలందరికీ కూడా ధర్మశాస్త్రాన్ని బోధించమంటాడు. ఎందుకు బోధించమన్నాడంటే ప్రజల్లో దేవుని భయం లేదు అని గమనించాడు. ప్రజల్లో దేవుని భయము సన్నగిల్లిందని గమనించాడు. దేవుని భయము ప్రజల్లో రావాలంటే దేవుని వాక్యము ప్రజల్లోకి వెళ్ళాలి. అందుకే ఆయన యెహోషాపాతు చాలామంది, ఒక లిస్ట్ ఉంటుంది ఎంతమందిని ఏర్పాటు చేశాడో. కానీ మనం ఒకవేళ మరి ఇంటికి పోయి చూసుకోండి చిన్నగా నెమ్మదిగా, 7వ వచనం నుండి గమనించినట్లయితే 11వ వచనం వరకు గమనిస్తే ఒక లిస్ట్ ఉంటుంది. వాళ్ళందరినీ ఏర్పాటు చేసి ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ఈ ధర్మశాస్త్రమును ప్రతి పట్టణంలోనూ అందరికీ బోధించమని ఆజ్ఞయిస్తాడు. కాబట్టి దేవుని యొక్క ధర్మశాస్త్రము ప్రజల మధ్యకి విరివిగా తీసుకెళ్ళినటువంటి రాజుగా మనం ఇక్కడ చూస్తాము. కాబట్టి నిన్ను ఒక యజమానుడిగా పెట్టాడు, నిన్ను ఒక నాయకుడిగా పెట్టాడు అనుకోండి. ఈ యొక్క దేవుని వాక్యాన్ని ప్రకటించేదానికి ఆసక్తి లేనివానిగా నువ్వు కానీ ఉంటే నువ్వు ఓడిపోయిన జీవితమే కానీ జయ జీవితం కాదు నీది.
మన ఊపిరిన్నంత కాలము ప్రభువు వాక్యము ప్రజల మధ్యకి తీసుకువెళ్ళవలసిన బాధ్యత ప్రతి రక్షింపబడినటువంటి వ్యక్తికి ఉంది. ఆ బాధ్యతలో మనం విఫలమైపోతే జై జీవితం కాదు మనది. ఈ రాజు అంతగా ధర్మశాస్త్రాన్ని హత్తుకున్నాడో, ధర్మశాస్త్రాన్ని ప్రేమించాడో, ఎంతగా ఆ యొక్క ధర్మశాస్త్రము ప్రజల మధ్యకి వెళితే దేవుని భయము ప్రజల్లో ఉంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడు, దేవుడు జయమునిస్తాడు, దేవుడు ఉన్నత స్థానాల్లో మనం నిలవబెడతాడని ప్రగాఢంగా నమ్మి ఇంత గొప్ప కార్యం చేసినప్పుడు దేవుడు యెహోషాపాతును ఐశ్వర్యమును ఘనత అత్యధికముగా ఇచ్చాడు. ఆ ఘనతను అత్యధికం వీటితోనే ఫిలిస్తీన్లు కూడా పన్ను కట్టారు. ఘనతను ఎక్కువగా విస్తరింపజేయబడ్డ అరబీలు కూడా వచ్చి ఆయనకి కానుకలు ఇచ్చారు. ఇంత గొప్ప ఆధిక్యతలోకి వచ్చిన తర్వాత ఏం చేశాడంటే ఆహాబుతో వీయమందాడు. అక్కడ వాక్యంలో ఇశ్రాయేలీలు ప్రవర్తించినట్లుగా కాక అని మెన్షన్ చేసిందిగా. అంటే ఇశ్రాయేలు దేవుని భయం లేని ప్రజలుగా ఉన్నారు కదా. ఆ రాజులు కూడా ఏమాత్రము కూడా దేవుని యందు భయభక్తులు కనపరిచినటువంటి వ్యక్తులుగా లేరు. వారు బయలు దేవతలను పూజిస్తున్నారు, దేవతా స్తంభాలను కట్టారు, దేవతలకు ఆరాధన చేస్తున్న విగ్రహ ఆరాధన ప్రతిష్ఠించారు వారి రాజ్యంలో. అటువంటి చర్య కాకుండా ప్రత్యేకింపబడిన వాడుగా మనం ఇక్కడ చూసినటువంటి మనము ఈ రాజు ఉన్నత స్థితిలోకి వచ్చిన తర్వాత, ఐశ్వర్యము ఘనత అతనికి ఏర్పడిన తర్వాత ఎవరితో వియ్యమందుతున్నాడు? ఆహాబుతో వియ్యమందుతూ ఉన్నాడు. ఈ ఆహాబు ఎవరు? ఇశ్రాయేల్ రాజు, 7వ రాజు అని జ్ఞాపకం చేశాను. ఈ యొక్క ఆహాబు గురించినటువంటి చరిత్ర రాజుల గ్రంథము 18, 19, 20, 21, 22 అధ్యాయాల్లో చూస్తాం. ప్రత్యేకంగా 22వ అధ్యాయంలో మనం ఇప్పుడు ముందుకు వెళదాం. రాజుల గ్రంథము మొదటి గ్రంథము 22వ అధ్యాయంలో ఆహాబు చరిత్ర గురించి కనుక మనం గమనించినప్పుడు అతడు దేవుని ఏర్పాటు చేసుకున్న జనాంగంలో నుంచే వచ్చిన వాడేగా. కాబట్టి నేను అంటున్నాను, అంటే ఈ సహోదరుడు నిజమైనటువంటి దేవునితో సంబంధం కలిగిన సహోదరుడుగా మనం చూసినట్లయితే యెహోషాపాతు రాజుని దేవుని సంఘములో ఉండి దేవుని శక్తిని ఆశ్రయించని సరైనటువంటి జీవితం లేకుండా సహోదరుడిగా పిలువబడుతున్నటువంటి రాజుగా మనం చూద్దాం. ఇప్పుడు ఈ ఆహాబు జీవిత చరిత్ర గమనించినప్పుడు అంతకుముందు ఉత్తర రాజ్యము మరి యొక్క సిరియన్లతో మరి యుద్ధం జరిగినప్పుడు కొన్ని పట్టణాలు కోల్పోతారు. అలా పట్టణాన్ని కోల్పోయినటువంటి ఒక పట్టణమే రామోద్గిలాతు అనేటువంటి పట్టణం. అప్పుడు అంటాడు, వియ్యమందిన తర్వాత చాలా సంవత్సరముల తర్వాత యెహోషాపాతు ఆహాబును దర్శించుటకు వెళ్ళినట్టుగా మనము 22వ అధ్యాయంలో చూస్తాం. వియ్యం అందాడు కదా. వియ్యం అందాడు కాబట్టి ఆ వియ్యం అందినటువంటి రాజు దగ్గరికి గెస్ట్గా వెళ్తున్నాడు కొన్ని సంవత్సరాల తర్వాత. ఆ యెహోషాపాతు రావడం చూసి ఆహాబు గొప్ప విందు చేస్తాడు. అనేకమైనటువంటి గొర్రెలను, అనేకమైనటువంటి పొట్టేళ్లను వధించి గొప్ప విందు చేసి తన రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి అధిపతులతో ఆహాబు ఒక మీటింగ్ పెట్టి ఏమని అంటాడంటే, రామోద్గిలాతు అనే పట్టణము మనది, అది సిరియన్ల వశంలో ఉన్నది, కాబట్టి మనం దాన్ని తిరిగి పొందుకుందాం, మనం యుద్ధానికి వెళ్దాం అంటాడు. అప్పుడు యెహోషాపాతు వచ్చి కూర్చుంటున్నప్పుడు విందు చేసి అక్కడేమో అడిగినట్టుగా చూస్తాం రాజుల గ్రంథంలో. కానీ దినవృత్తాంతం 2వ గ్రంథంలో మనం కానీ గమనించినట్లయితే విందు చేయించి యెహోషాపాతును ప్రేరేపించను అని ఉంటుంది. చాలా తేడా ఉంది ఇక్కడ. ఆ సహవాసంలో విందు జరుగుతూ ఉన్నప్పుడు ఇతన్ని ప్రేరేపిస్తాడు. ఏం చెప్పాడో ఆ ప్రేరణ రావటానికి, మనం బంధువులం కదా అన్నాడేమో, మనము చాలా వీక్ అయిపోయామన్నాడో, సిరియన్లో చాలా గొప్పగా ఉన్నారన్నాడో, ఏమేమి చెప్పాడో కానీ మొత్తానికి ఈ యొక్క యెహోషాపాతు ఈ యొక్క ఆహాబు మాటలకు లొంగిపోయాడు. ఏమని అడుగుతున్నాడంటే, రామోద్గిలాతుకి మేము యుద్ధానికి వెళ్తున్నాం, నువ్వు మాకుతో సహాయంగా వస్తావా అని అడుగుతారు. అప్పుడు అంటున్నాడు యెహోషాపాతు, నీ ప్రజలే నా ప్రజలు, నా యొక్క గుర్రములే నీ గుర్రములు అని అంటాడు. చూడండి అని. కానీ దేవుని ఆత్మతంలో బలంగా ఉంటుంది కాబట్టి ఆయన ఇప్పుడు ఒక మాట అంటాడు రాజుతో, మన యుద్ధానికి బాకుముందు మనము యెహోవా యొద్ద విచారణ చేయుదము అంటాడు. సమ్మతించాడు ఆహాబు.
400 మంది బయలు పూజించేటువంటి దేవతలను పూజించేటువంటి 400 ప్రవక్తలను పిలిపించి, మేము యుద్ధానికి వెళ్ళవచ్చా లేదంటే నువ్వు వెళ్ళు, రామోద్గిలాతు నీకు దేవుడు అప్పగించబోతూ ఉన్నాడు, నువ్వు జయం నొందుతావు, కాబట్టి నువ్వు యుద్ధానికి వెళ్ళిపో అంటాడు. గమనిస్తాడు. ఇక్కడ చాలా అద్భుతమైన మా సంభాషణలో ఒక మాట ఉంటుంది. యెహోషాపాతు అప్పుడు అంటాడు, వీరందరిని పక్కన పెట్టేసాయి, మనము ఈ సంగతి విచారణ చేయుటకై యెహోవా ప్రవక్త మీ మధ్యన లేడా అని అడుగుతాడు. ఎలా అడిగేది అంటే తను గమనించినప్పుడు, వారి మాటలు గమనించినప్పుడు, వారు చెబుతున్న విధానాన్ని చెబితే వీళ్ళు నిజమైనటువంటి దేవుని యొక్క వర్తమానము తీసుకొచ్చినటువంటి ప్రవక్తలుగా లేరు అని గుర్తించగలిగినాడు. అందుకే అంటున్నాడు, చాలా స్పష్టంగా రాజుతోనే చెప్తున్నాడు, ఏమనంటే యెహోవా యొద్ద నుండి మనకు సమాచారం తేవడానికి, మనం వెళ్ళామా వద్దా అనేదానికి, యుద్ధం చేయొచ్చా లేదా అని తెలియజేయడానికి, దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడా లేదా అని తెలియజేయటానికి దేవుడే మనకు తెలియజేయను కనుక మనము విచారణ చేయడానికి యెహోవా ప్రవక్త మీ మధ్య లేడా అంటే, అప్పుడు ఆహాబు అంటున్నాడు, ఒక ప్రవక్త ఉన్నాడు, కానీ అప్పుడు అతను అంటే నాకు ఇష్టం లేదు అంటాడు. ఎందుకంటే ఎన్నడూ 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 కూడా నా గురించి ఒక్క మంచి మాట పలకలేదు. ఎప్పుడు నాకు వ్యతిరేకంగానే చెప్తాడు. ఎప్పుడు కూడా నాకు సంతోషాన్ని ఇచ్చే మాటే చెప్పడు. అది ఆయన స్టేట్మెంట్. దేవుని మాట ఎప్పుడు చేదుగానే ఉంటుంది. వాక్యం ఎప్పుడు కూడా మనల్ని ఖండిస్తూ ఉంటుంది. వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. వాక్యము మనల్ని గాయపరుస్తూ ఉంటుంది. ఆ వాక్యము మనల్ని గాయపరిచినప్పుడు మనల్ని మనం సరిచేసుకోవాలే కానీ వాక్యానికి విరుద్ధంగా మన జీవితాలు మలుచుకోకూడదు. హెచ్చరిక వచ్చినప్పుడు, దేవుని వాక్యం సూటిగా మన జీవితాన్ని సరిచేయడానికి తెలియజేసినప్పుడు, సేవకుడు నిలబడి మాట్లాడినప్పుడు సంఘంలో లేదా మీ డిపార్ట్మెంట్లో మీ జరిగేటువంటి కార్యక్రమాల్లో అక్కడ దేవుని ఆత్మచేత నింపబడినటువంటి వ్యక్తి వాక్యం ఎత్తి చూపిస్తూ ఉన్నప్పుడు నిజంగా అది నీకు గాయపరిచింది అంటే నువ్వు ఖచ్చితంగా ఆ జీవితాన్ని మార్చుకోవాలని జ్ఞాపకం పెట్టుకోవాలి. నాకు సంతోషాన్ని ఇవ్వలేదు కాబట్టి, నాకు నేను అనుకున్నట్టుగా చెప్పలేదు కాబట్టి నాకు ఇష్టం లేదు. అటువంటి జీవితం మనలో అనేక మందికి ఉంది. ఈనాడు ఆహాబు లాంటి ప్రవర్తనే మనలో ఉంది. నాకేమాత్రం ఇష్టం లేదు అంటే అయినా కూడా అతన్ని పిలిపించము అంటాడు. అప్పుడు వెళ్ళి ఎక్కడుంటాడు మికాయ అంటే జైల్లో ఉంటాడు. ఆహాబు అతన్ని జైల్లో పెట్టించాడండి. తన సేవకులను పిలిచి పోయి తీసుకొని రమ్మంటే అతను తీసుకొని వస్తారు. అప్పటికి తెచ్చేటప్పుడు ఆ దూతలు చెప్తారు, అయ్యా 400 మంది కూడా వెళ్ళి యుద్ధం చేయి నీకు విజయం ఇస్తారని చెప్తున్నారు, ఎందుకయ్యా ఈ జైలు జీవితం నీకు, ఎందుకు ఇంత శ్రమ పడుతున్నావు, ఎందుకు ఇది, నువ్వు కూడా అట్టే చెప్పు అంటారు. అప్పుడు స్టేట్మెంట్ చూద్దాం. దేవుని యొక్క దాసుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడో చూడండి. రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయము గమనించినప్పుడు మనము 27వ వచనము చూడండి. బందీ గృహంలో ఉంచి మేము క్షేమంగా తిరిగి చూడండి, గమనించి కొంచెం ముందుకు వద్దాము. 24వ వచనము చూడండి. మికాయా ఇట్లనగా మికాయా ఇట్లనగా కెనయా కుమారుడైన సిద్కియా అతని దగ్గరకు వచ్చి, నీతో మాట్లాడుటకు యెహోవా ఆత్మ నా యొద్ద నుండి ఏ వైపుగా పోయినని చెప్పి మికాయాను చెంప మీద కొట్టిన. అందుకు మికాయా, దాగుకొనుటకై నీవు ఆయా గదుల్లోనికి చొరబడు నాడు అది నీకు తెలియవచ్చునని అతనితో చెప్పాను. చూడండి, మనము కొంచెం ముందుకు వచ్చి 15వ వచనం చదువుదాం. 15వ వచనంలో చూడండి. అతడు రాజు నద్దకు వచ్చినప్పుడు రాజు, మీకాయా నీవేమందువు, యుద్ధము చేయుటకు మేము రామోత్గిలాదు మీదకి పోకుందుమా అని అడుగగా అతడు, యెహోవా దానిని రాజువైన నీ చేతికి అప్పగించును గనుక
నీవు దాని మీదకు పోయి జయముందుదని రాజుతో అనెను. అందుకు రాజు, నీ చేత ప్రమాణము చేయించి యెహోవా నామమును బట్టి నిజమైన మాటలే నీవు నాతో పలుకోవలసినదని నేను ఎన్ని మార్లు నీతో చెప్పి తిని అని రాజు సెలవీయగా, అతడు, ఇశ్రాయేలీయులందరూ కాపరలేని గొర్రెల వలె కొండల మీద చదిరి ఉండుట నేను చూచి తిని, వారికి యజమానుడు లేడు, ఎవరి ఇంటికి వారు సమాధానముగా వెళ్ళవలసినదని యెహోవా సెలవిచ్చనని చెప్పాను. అంటే నువ్వు ఓడిపోతావని చెప్పాడు. ఇశ్రాయేలీకి రాజు లేడు, కాపరలేని గొర్రెల్లాగా ఉన్నారు, అందరూ కూడా కొండలకి ఎట్టుబడితే వెళ్ళిపోయి ఉన్నారు. కాబట్టి యుద్ధానికి వెళ్తే నేను చంపేస్తారని చెప్పేశాడు. అది నచ్చల. అప్పుడు అంటున్నాడు, నేను చెప్పాను కదా ఏనాడు ఒక మంచి మాట పలకడు నా గురించి, కాబట్టి నాకు ఇష్టం లేదు ఇతనంటే. యెహోషాపాతు విన్నాడు ఆ మాటలు. విన్నప్పుడు ఏం చేయాలి? దేవుని యొక్క మాటల కొరకే కనిపెట్టి ఉన్నాడు కదా, దేవుని యొక్క మాటల కొరకే ఎదురు చూచాడు కదా. మరి యుద్ధానికి పోవద్దు అంటే మానుకోవాలిగా. తనకున్నటువంటి రక్త సంబంధాన్ని బట్టి, అంటే వియ్యం అందిన దాన్ని బట్టి అక్కడ వినలేదండి ప్రవక్త మాట. ప్రవక్త మాట వినకుండా ఆహాబుతో కలిసి యుద్ధానికి వెళితే చూడండి ఎంత కపటం. అంటే కపట సహోదరులు ఎలా ఉంటారో చూడండి. యుద్ధానికి వెళ్ళినప్పుడు, యుద్ధానికి వెళుతూ బయలుదేరిన సమయంలో లాస్ట్ మినిట్లో డెసిషన్ మార్చుకున్నాడు ఆహాబు. నేను మారు వేషం వేసుకొని వస్తాను, నువ్వు మాత్రం రాజవస్త్రాలు వేసుకొని రా అంటాడు. ప్రియమైనటువంటి వాళ్ళ, మనం కూడా చాలాసార్లు మోసపోతాం. నిజమైన స్నేహితుడు అనుకుంటాం, నిజమైన విశ్వాసి అనుకుంటాం, కానీ నిజమైన విశ్వాసి లాగా ఉండేవారు, సహోదరులు అని పిలువబడినటువంటి వారు ఇటువంటి క్యారెక్టర్స్ కలిగి ఉంటారు. యెహోషాపాతుడేమో రాజు వస్త్రాలు వేసుకోమన్నాడు, తాను మారు వేషం వేసుకొని ఎప్పుడైతే యుద్ధానికి వెళ్ళారో ఆ రాజు అనుకొని యెహోషాపాతుని తరుముతారు వాళ్ళందరూ. కానీ పెద్ద పెద్దగా కేకలు పెట్టి దేవుని సహాయాన్ని కోరుకుంటాడు. ఆ టైంలో ఒక సైనికుడు చూడకే బాణం వేసినప్పుడు అది ఆహాబునకు తగిలి రక్తము కారి ఆ యొక్క సేవకుడిని వెంటనే వెనక్కి వెళ్ళిపో, నాకు చాలా పెద్ద గాయం అయిపోయిందంటే ఆ రక్తపు మడుగులో పడిపోతాడు అతను. కానీ యెహోషాపాతు దేవుని సహాయాన్ని అడుగుతా, అక్కడ దేవుని సహాయాన్ని అడిగితే దేవుడు ఆ సమయంలో దేవుని మొర ఆలకించి ఏం చెప్తాడంటే, త్వరగా వెళ్ళిపోయి సైనికుడిని ప్రేరేపించినప్పుడు దేవుడు అద్భుతమైన రీతిగా అతను చుట్టుముట్టేశారు. అందరూ శత్రువులకి చంపేయచ్చు, ఇక ఒక్క క్షణం ఉంటే చంపేస్తారు. ఆ సమయంలో దేవుణ్ణి ప్రార్థించినప్పుడు అద్భుత రీతిగా ఆ సైన్యమంతా కూడా తరలి పక్కకు వెళ్ళిపోవటం, యెహోషాపాతు వెనక్కి తిరిగి ప్రాణ భయంతో వెళ్ళిపోయి తన నగరికి వెళ్ళిపోతాడు. అంతకుముందు ఒక ప్రవక్త చెప్పినట్టుగా ఏవైతే నాబాతును చంపించాడో ఆహాబు అక్రమంగా, ఆ కుక్కకు నీ రక్తమును నాకిద్ది అదే ప్రదేశంలో ఏదైతే చెప్పాడో మనం వాక్యంలో చూస్తే, ఆ రక్తపు మడుగు కడగటానికి సైనికుడు అక్కడికి వచ్చి ఆగితే కుక్కలు వచ్చి రక్తాన్ని నాగుతాయి, ఆహాబు చచ్చిపోతాడు అక్కడ. సహోదరుడు అనబడిన వాడే, దేవుని ప్రజల్లోని వాడే, కానీ దేవునికి దగ్గరగా తన జీవితం మాత్రం లేదు. యెహోషాపాతు సహోదరుడుగా, అంటే నేను ఒక వియ్యము అందినటువంటి వాడిని, కానీ బిబ్లికల్గా సహోదరుడు అనబడిన వాడు ఇన్సైడ్ ద చర్చ్ అలాగ చూచి దేవుని మాటను కూడా పక్కన పెట్టడం వల్ల తనకి ప్రాణభయం కలిగింది, పారిపోవాల్సి వచ్చింది, పిరికివాడిగా మిగిలిపోవాల్సి వచ్చింది. తన జీవితంలో ఎన్నడూ చూడనటువంటి భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతే అప్పుడు ఒక భక్తుడు, అంటే ప్రవక్త వచ్చి తన నగరకు వచ్చేస్తాడు యెహోషాపాతు. అప్పుడు ఒక మాట అంటాడు. ఇటువంటి మాట విన్నప్పుడు నేను అనుకుంటే గుండెలు పగిలిపోయి ఉంటాయి అనుకుంటున్నాను. చూడండి, గమనించినట్లయితే దినవృత్తాంతంలో 2వ గ్రంథము 19వ అధ్యాయంలో 2వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. చూడండి, దీర్ఘదర్శి హనానీ కుమారుడగు యోహు అతన్ని ఎదుర్కొనబోయి రాజు అయిన యెహోషాపాతునికి ఇలాగూ ప్రకటన చేసిన, నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడు అయితివి కదా,
అందువలన యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదకి, ఓన్ డెసిషన్ తీసుకోవటం వల్ల, బంధుత్వం చూసుకోవటం వల్ల, దేవుని ప్రవక్త వచ్చి హెచ్చరించినా కూడా లోపడకుండా ముందుకి కొనసాగటం వల్ల, దేవునికి శత్రువుగా ఉన్నటువంటి వానితో నువ్వు సహవాసం చేయటం వల్ల దేవుని సన్నిధిలో నుండి కోపము రగులుకొని నీ మీదకి. కాబట్టి ప్రేమనటువంటి వాళ్ళరా, సంఘములో సహోదరులు అనబడే వారు చాలామంది ఉంటారు. నువ్వు ఎవరితో సాంగత్యం చేస్తున్నావు? అది వివేచించుకోకుండా నువ్వు వానితో భోజన పంక్తిని కూర్చున్నట్లయితే, వానితో సాంగత్యం కానీ చేసినట్లయితే యెహోవా కోపము మన మీదకు కూడా ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే సమ్మతి లేకుండా ఇద్దరు కలిసి ప్రయాణము చేయరు. నువ్వు భోజనానికి వెళ్ళావంటే సమ్మతి లేకుండా వెళ్తావా? అతనితో ఎల్లవేళ సాంగత్యం చేస్తావంటే సమ్మతి లేకుండానే చేస్తావా? దేవుడు అటువంటి వానితో సాంగత్యం చేయొద్దంటే, ఆ సాంగత్యాన్ని కోరుకుంటున్నామంటే దేవుని సన్నిధిలోని ఉగ్రత మన మీద రావడానికి మనమే చోటిస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ సమయంలో దేవుడు మరలా జ్ఞాపకం చేసుకుంటాడు. యెహోషాపాతు జరిగించినటువంటి గొప్ప కార్యాలు, తన రాజ్యంలో దేవతా స్తంభాలను కొట్టించేసిన సంగతి, దేవుని భయము కలిగినట్లుగా ధర్మశాస్త్రమును బోధించిన రీతిని జ్ఞాపకం చేసుకుని ఆ ఉగ్రత ఆ సమయానికి రాకుండా దేవుడే మరలా ఆపాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, సంఘములో సహోదరులు అనబడినవాడు తాగుబోతుగా, తిట్టుబోతుగా, వ్యభిచారిగా, దోచుకొనివాడుగా, అంత మాత్రమే కాదు, ఇంకొక మాట, అద్భుతమైన మాట చదవబడినటువంటి మాటలో ఏముందంటే, చాలా మరి ఆ ప్రవర్తన గమనించినప్పుడు 6 లక్షణాల్లో ఒక లక్షణము చాలా నాకు ఆశ్చర్యం కలిగించింది. ఆ మాట చూడు, లోబిగా ఉన్నవాడు. ఏదేదో జాగ్రత్తగా ఉన్నాడు అని అనుకుంటారు, అని లోబి అతను. దేవుని సేవ అంటే ఖర్చు పెట్టడు, దేవుని సేవకు ధారాళంగా ఇవ్వలేడు, దేవుని సేవను పరిచయం చేయడానికి కురచ హస్తం కలిగిన వాడు లోబి. అటువంటి వాడితో కూడా ఉండకూడదు మనం. అలా ఉంటే దేవుని ఉగ్రత మనం కూడా వస్తుంది. అటువంటి లక్షణాలు మనం కలిగి ఉంటే వాటన్నిటిని విడిచిపెట్టి సేవను ప్రకటించేటువంటి, సువార్తను పరిచయం చేసేవాడిని బలపరిచేటువంటి వారముగా, ధారాళంగా దేవుడు నిన్ను ఐశ్వర్యవంతునిగా చేసి గొప్ప ఆధిక్యత నీకు ఇస్తే దాన్ని మరిచి లోబిగా ఉంటే దేవుడు నిన్ను ఒప్పడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, సహోదరుడు అనేవాడు మనతో ఉంటాడు సంఘంలోనే. ఎటువంటి లక్షణాలు కలిగి ఉన్నారో మనం గమనించి సహవాసంలో ముందుకు వెళ్ళాలి. ఒకవేళ అటువంటి సహవాసంలో యెహోషాపాతు కానీ బంధుత్వం చూసుకున్నట్టుగా, యెహోషాపాతు హెచ్చరిక చేసినప్పుడు లోబడనల్లని వానిగా ఉన్నట్టుగా, మనం కూడా సేవకుడు సంఘంలో హెచ్చరిస్తున్నప్పుడు, లేదా నీ పర్సనల్ క్వైట్ టైంలో దేవుడు వాక్యం నువ్వు చదువుతున్నప్పుడు, దేవుడు నీతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నప్పుడు మన జీవితాలు సరిచేసుకోకుండా మనం ఇంకనూ కూడా లోకస్తునికి ప్రాధాన్యత ఇస్తూ మనం ముందుకు కొనసాగినట్లయితే నిన్నెవరు తప్పించలేరు. కాబట్టి మన జీవితాలు పరిశీలన చేసుకుందాం, మన జీవితాలను ప్రభువుకు సమర్పించుకుందాం, ప్రభు పరిచయం ప్రోత్సాహకరంగా ఉందాం. మనకిచ్చిన ఆధిక్యతలో దేవుని యొక్క వాక్యాన్ని ముందుకు తీసుకెళ్లేవాడిగా మనం ఉండాలని ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి సంఘ మెన్స్ డిపార్ట్మెంట్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, ఎగ్జిక్యూటివ్ వారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఎలక్షన్ ఆఫీసర్ క్రిస్టఫర్ గారికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.